బహుశా ఇట్లాంటి కాలేజ్ తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు ఇప్పటివరకు. ఇప్పుడు పేరెంట్స్ థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది సార్. ఒకప్పుడు ఉన్నట్టు మా వాడిని మార్నింగ్ 6 o'clock క్లాస్ పెట్టండి, ఇది ఎవరు అడగట్లేదు. శ్రీ చైతన్య నారాయణ అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న వాడు ఇప్పుడు పేరెంట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని ఫలితాలు నేర్పించట్లేదు. అలాంగ్ విత్ ద ఎక్స్ట్రా కరిక్యులర్స్ అకాడమిక్ రిగర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. నేను అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగాను దాదాపు, ఇంక్లూడింగ్ సిబిఐటి విఎన్ఆర్ అన్ని తిరిగాను. ఇంత బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి విఎన్ఆర్ కూడా లేవు. ఒకప్పుడు అందరూ ఆ టాప్లో మావాడు ఉండాలి, ఆ టాప్లో మావాడు ఉండాలి, 100 ర్యాంక్ కింద మావాడికి రావాలి అని ఆలోచించేవాళ్ళు. ఈరోజు మరి 10 లక్షల మందిలో మావాడికి 100 కింద వస్తే మిగతా పేరెంట్స్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనము బిర్లా ఓపెన్ మైండ్లోని +1 +2 ప్రోగ్రామ్ మొత్తం 9 ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ 9 ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ అభిజ్ఞాన్ రెడ్డి గారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉన్న కాలేజ్ అని వినబడగానే ఒక పెద్ద బిల్డింగ్స్, మంచి స్పోర్ట్స్ గ్రౌండ్స్, గ్రీనరీ అని ఆశిస్తారు. కానీ బిర్లా ఓపెన్ మైండ్లో ఉన్నటువంటి మీకు జేఈ నీట్ కోచింగ్ మీద ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్తే ఇటు ఇంటర్నేషనల్లో ఉండే అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు వసతులు ఉంటూనే అకాడమిక్ రిగర్ కూడా మిగతా హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో ఎంతటి సీరియస్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుందో అలాంటి కోచింగ్ ఉంటుంది. ఫ్యాకల్టీ విషయంలో హైదరాబాద్ టాప్ కాలేజీలో ఉండేటువంటి క్యాంపస్ సమ్ టైమ్స్ దానికంటే బెటర్ మీకు ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి సమ్మేళనం అనుకోవచ్చు. ఇది ఇంటెన్సివ్ కోచింగు, అత్యున్నత స్థాయి కాలేజీలో చదువుకున్నటువంటి టాప్ ఐఐటీలలో చదువుకున్నటువంటి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటిని కలిపి ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. బహుశా ఇట్లాంటి కాలేజ్ తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు ఇప్పటివరకు. సో ఈ కాలేజీలో ఉండేటువంటి అకాడమిక్స్ ఎట్లా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది, లేదా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుంది, తర్వాత ట్రైనింగ్ ఎట్లుంటుంది, టెస్టింగ్ ఎట్లుంటుంది, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనము బిర్లా ఓపెన్ మైండ్లోని +1 +2 ప్రోగ్రామ్ మొత్తం 9 ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ 9 ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్, మొత్తం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్, అకాడమిక్ హెడ్ అభిజ్ఞాన్ రెడ్డి గారితో మాట్లాడదాం. అభిజ్ఞాన్ గారు బిట్స్ పిలానీలో హైదరాబాద్ క్యాంపస్లోనే బీటెక్ చదువుకున్నారు. సో ఆల్రెడీ ఇది ఒక 6 నెలల సమయం గడిచింది, 6-7 నెలల సమయం గడిచింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి. నేను ఈ వీడియో చేస్తున్న ముందు రోజు, బహుశా అంటే December 18th రోజు నైట్ ఇక్కడే ఉన్నాను. అదే హాస్టల్ భోజనం చేశాను, పిల్లలతో మాట్లాడాను. బహుశా నేను మా టీం మీద ఒక 20-25 మంది పిల్లలతో మాట్లాడితే ఒక్కరు కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అటు అకాడమిక్స్ వైజ్, హాస్టల్ వైజ్, ఫెసిలిటీస్ వైజ్. సో అప్పుడు నాకు అర్థమైంది, లాస్ట్ టైం చాలామంది నా వీడియోస్ తిన చేరారు కాబట్టి సో వాళ్ళకి మంచిగా జరిగింది. సో ఏదైతే మనం ముందు అంచనా పెట్టుకున్నామో అది 100% అంచనాల మేరకు కాలేజీలో ట్రైనింగ్ ఉందనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఇప్పుడు అసలు ఈ ప్రోగ్రామ్ గురించి టోటల్ అకాడమిక్ థింగ్స్ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సో యాక్చువల్లీ నార్మల్గా ఒక పర్సెప్షన్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ పర్సెప్షన్ అంటే చాలా ఫెసిలిటీస్ ఉండి, చాలా గ్రౌండ్స్ ఉండి, గ్రీనరీ ఉండి, ప్రీమియం క్యాంపస్ ఉంటే దానిలో చదువు సరిగా ఉండదు అనే ఒక అభిప్రాయం ఉంది. బహుశా హైదరాబాద్ అనేక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు పెద్ద అకాడమిక్స్ పట్టించుకోకపోవడం వల్ల అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. అసలు అంటే ముఖ్యంగా మీరు జేఈ నీటికి సంబంధించి మీరు ఎంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా అకాడమిక్స్లో మీకు ఆ ఇంటెన్సిటీ లేకుంటే మన ర్యాంక్ రావడం కష్టం, అసలుకే మోసం వస్తుంది. ప్రతి పేరెంట్ ఏంటంటే అకాడమిక్స్ చాలా బాగుండాలి, మీకు ఇంటెన్సివ్ కోచింగ్ ఉండాలని కోరుకుంటూనే కాస్త రిలాక్షన్ స్పోర్ట్స్, మంచి ఫెసిలిటీస్, గ్రౌండ్స్ ఇవి అడిషనల్ ఉండాలనుకుంటారు. కానీ కోర్ ఏరియా మాత్రం అకాడమిక్సే. కానీ నార్మల్గా ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో అనగానే చిన్న చూపు నుంచి చదువు మీద కాబట్టి మీరు ఆల్రెడీ 6 నుంచి టీచ్ చేస్తున్నారు. మీ ఫ్యాకల్టీ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి, టెస్టింగ్ గురించి ఒకసారి మీ వివరాలు చెప్పండి. సో
ఒకటి అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ పేరెంట్‌కి జనరల్‌గా వచ్చే ఫీలింగ్ ఏంటంటే బాగా ఇన్‌కమ్ లెవెల్ ఎక్కువ ఉన్న పేరెంట్స్ జాయిన్ చేసే స్కూల్ ఇది చదువు పెద్ద అక్కర్లేని పేరు. చదువు పెద్దగా ఇంకా అది కూడా చెప్పొచ్చు. చదువు పెద్దగా అక్కర్లేని పేరెంట్స్ ఆర్ చదువు చదువుతో పాటు వేరేవి చాలా అంటే హోలిస్టిక్ గ్రోత్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ యూజువల్లీ వెల్ ఆఫ్ ఉన్న పేరెంట్స్‌కి అది పాసిబుల్ అవుతది. ఒక మిడిల్ క్లాస్ కిడ్ ఎప్పుడు రోజంతా చదువుకుంటేనే వాడి ఫ్యూచర్ బాగుంటది అనే ఫీలింగ్ ఒకటి పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్‌లో ఎప్పటినుంచో ఉంది. మనం ముందు నుంచి కూడా చూస్తున్నాము. వివిధ కాలేజెస్‌లో మార్నింగ్ 6:00 నుంచి నైట్ 10:00 వరకు క్లాసెస్ నడుస్తుండేవి. సో మన పేరెంట్స్ ఎప్పటినుంచో ఆ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి కాస్త అలవాటు పడున్నారు. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ముందు ఉన్న దానికంటే యాజ్ ఈవెన్ అవర్ కంట్రీ ఈస్ గ్రోయింగ్ మన ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి అండ్ పేరెంట్ థాట్ ప్రాసెస్ కూడా చాలా మారిపోయింది. ఈ రోజు పేరెంట్ జస్ట్ ఫండమెంటల్ థాట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒకప్పుడు అందరూ ఆ టాప్లో మావాడు ఉండాలి, ఆ టాప్లో మావాడు ఉండాలి, 100 ర్యాంక్ కింద మావాడికి రావాలి అని ఆలోచించేవాళ్ళు. ఈరోజు మరి 10 లక్షల మందిలో మావాడికి 100 కింద వస్తే మిగతా పేరెంట్స్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? నిజానికి మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 5,000 ర్యాంక్ దాటితే ఇంజనీరింగ్ సీట్ రాకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు 50,000 దాటా సిఎస్సి వస్తుంది. అవైలబిలిటీ చాలా పెరిగింది. ఆ ఎడ్యుకేషన్ అవైలబిలిటీ పెరిగింది. మన ఫ్యామిలీస్ దగ్గర ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. ఒక మధ్యతరగతి స్టాండర్డ్ ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో ర్యాపిడ్గా గ్రో అయింది అనేది. అకాడమిక్స్ తోటి సంబంధం లేని అనేక రకాల కెరీర్ ఆప్షన్స్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ పెరిగాయి. యాక్చువల్లీ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా పెరిగింది ర్యాపిడ్గా. సో దానివల్ల ఇప్పుడు పేరెంట్స్ థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది సార్. ఒకప్పుడు ఉన్నట్టు మా వాడిని మార్నింగ్ 6:00కి క్లాస్ పెట్టండి ఇది ఎవరు అడగట్లేదు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అడుగుండొచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఒపీనియన్ ఏంటంటే మా వాడికి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఫిట్నెస్ లేకపోతే మళ్ళీ ఆ అలవాటు పేరెంట్స్ కూడా హెల్త్ ఇష్యూస్ చూస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఐటీ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల దే పర్టికులర్లీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కొలీగ్స్ని చూడడం, వాళ్ళని చూడడం. సో హెల్త్కి ఇంపార్టెన్స్ పెరిగింది. దానివల్ల మార్నింగ్ 6:00కి క్లాస్ పెడుతున్నారా అని ఒకప్పుడు అడిగే పేరెంట్స్ ఇప్పుడు ఫిట్నెస్ ఉందా, గ్రౌండ్ పంపిస్తారా, గ్రౌండ్కి అసలు పంపిస్తారా, ఆ ఫెసిలిటీ ఉందా, మన దగ్గర ఆ డౌట్ ఎక్కువ రాదు. ఎందుకంటే మన గ్రౌండ్స్ చూసాక పేరెంట్ ఎప్పుడు అది అడగడు. బట్ అట్ ద సేమ్ టైం ఎంత టైం ఇస్తారు, దానికి ఒక సిగ్నిఫికెంట్ టైం ఇస్తారా అని. అంటే ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే కంప్లీట్గా ఇది సెకండరీ కాదు. ఏది నాన్ అకాడమిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ యాజ్ అకాడమిక్స్. ఎందుకంటే రేపటి రోజు మనం కార్పొరేట్ వరల్డ్లో లైక్ దట్ వుడ్ బి మోర్ ఇంపార్టెంట్. అంటే మనం వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, మన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కంప్లీట్ అకాడమిక్ డెప్త్. ఎగ్జాక్ట్లీ. అండ్ నా పర్సనల్ బిలీఫ్ కూడా ఏంటంటే అకాడమిక్ డెప్త్ అవసరం ఏ ఎక్స్టెంట్ వరకు అంటే ఇట్స్ లైక్ వేర్ ఇట్ వుడ్ హెల్ప్ యూ ఇన్ గ్రోయింగ్ ఇన్ లైఫ్. అంటే ఇంకా అకాడమిక్ డెప్త్ ఇంకా ఎక్కువ అకాడమిక్ డెప్త్ ఎవరికి కావాలి సార్? యూజువల్లీ రీసెర్చ్కి వెళ్ళే వాళ్ళకి కావాలి. ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ రీసెర్చ్ ఎక్స్ట్రీమ్ అకాడమిక్ డెప్త్ ఎందుకు? అంత రీసెర్చ్ వెళ్ళే వాళ్ళకి కూడా కాన్సెప్చువల్ డెప్తే కావాలి. అండ్ దే విల్ గివ్ ఇనఫ్ టైం. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇనఫ్ టైం దానికి ఇస్తారు ఆ అకాడమిక్స్ కి. బట్ ఒక రెగ్యులర్ ఇంజనీర్ కి అంటే నెక్స్ట్ కార్పొరేట్ వరల్డ్ లోకి వెళ్ళే ఇంజనీర్ కి అంత అకాడమిక్ డెప్త్ అవసరం అని నేను అనుకోను. పర్టికులర్ లైఫ్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మేనేజింగ్, ఒక కంపెనీ ఎలా మేనేజ్ అవుతుంది, ఎకనామిక్స్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ తెలియడం విల్ బి మోర్ ఇంపార్టెంట్ దాన్ కంప్లీట్ టెక్నికల్ స్కిల్స్. మనం ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోతే ఏ వచ్చినాక పెద్దగా దాని వాల్యూ లేదు నిజంగా. ఏఐ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా భయపడుతుంది ఏంటంటే ఇప్పుడు మేము కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మా ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ లో కోడింగ్ అంతా మరి ఏఐ చేస్తుందంట కదా, మా సిచ్యువేషన్ ఏంటి, ఆ థాట్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఒక్క కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ లాగా ఒకప్పుడు 15 ఏళ్ళ కింద 5 ఏళ్ళ క్రితం వరకు సాఫ్ట్వేర్ కోడింగ్ మావాడికి జాబ్ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు కోడింగ్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్లో కూడా వెళ్ళడానికి కోసము కావాల్సినటువంటి ఒక ఫండమెంటల్ ఎడ్యుకేషన్ రావాలి. అప్ టు 12th అనే దాని మీద కూడా పేరెంట్కి ఆ మెచ్యూరిటీ వచ్చింది. ఒకప్పుడు మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. గవర్నమెంట్ జాబ్ తర్వాత దే హావ్ సీన్ ఐటీ యాజ్ దట్ సచ్ స్టేబుల్ జాబ్. గవర్నమెంట్ జాబ్ లేకపోతే సరే మావాడు ఐటీ ఎంప్లాయీ అంటే ఓకే, హిస్ లైఫ్ ఈజ్ సెటిల్డ్ అని. ఇప్పుడు మనకు ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. సో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన స్కిల్స్ కూడా పెరిగాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ వచ్చిన కొద్దీ మనకి స్కిల్ సెట్ కూడా చాలా వైడ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దోశ బాగా నేర్చుకుని దోశ ఫ్రాంచైజ్ పెట్టుకుని బ్రాండింగ్ చేసేసుకొని
10 కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఒక టీ టైం పెట్టుకొని టీ టైమ్ బ్రాండింగ్ చేసేసి పెద్ద బిజినెస్ జరుగుతుంది. అట్లా ఎన్నో రకాల ఆపర్చునిటీస్ వచ్చేసినాయి. సో దానివల్ల పేరెంట్ ఆలోచన కూడా చాలా వరకు మారింది సార్. సో కాబట్టి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్. బహుశా ఇప్పుడు మారుతున్న జనరేషన్ కానీ ఖచ్చితంగా మారుతున్న సార్. జనరేషన్ మీరు ఇంతమంది మాట్లాడితే ఏమన్నంటే ఆ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అర్థమైంది అనేది మీరు ఇంతమంది అన్నారు. దీన్ని 2-3 రకాలు అర్థం చేసుకోవచ్చు. నిజంగా సాఫ్ట్వేర్ చేసడానికి వాడు చదువుకున్నటువంటి ఎంపీసీ అనేది ఏం పెద్దగా పనిచేయదు. బేసిక్ మ్యాథమెటిక్స్ కొంచెం పనిచేస్తుండొచ్చు, మిగతా వాడికి అసలు పనిచేయదు. వాడు ఏదైతే ఇంటర్మీడియట్లో జీవితం అంతా కోల్పోయి చదువుకున్న దానికి కొన్నిసార్లు 8th క్లాస్ నుంచి 10th 12th క్లాస్ 5 ఏళ్ళు చదువుకున్న దానికి ఏమీ పనిచేయట్లేదు. ఒకటి. రెండోది వాడు 8th 12th కోల్పోయాడు, లైఫ్ స్కిల్స్ కోల్పోవడం వల్ల మిగతా వాళ్ళకు ఉండడం వల్ల వాడు వాళ్ళ కెరీర్లో ఎట్లా ముందుకెళ్ళాడు, వాడు మేనేజరు జనరల్ మేనేజర్ స్థాయి వీడు ఉంటే వీడు ఇదే టెక్నికల్లో పనిచేస్తున్నాడు, వీడు ఏం కోల్పోయాడో రెండోది వాడికి అర్థమైంది. మూడోది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. సో నాలుగోది పేరు చెప్పకూడదో చెప్పొచ్చు నాకు తెలియదు కానీ శ్రీ చైతన్య నారాయణలో అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు ఇప్పుడు పేరెంట్ అయి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ దానిలో నేర్పించట్లేదు. అట్లా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం మళ్ళీ దానిలో నేర్పించట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ 95% పేరెంట్స్ తెచ్చారు ఆల్టర్నేటివ్. ఎందుకు అంటే అక్కడ వాడికి ఆ జ్ఞాపకాల నుంచి పోలేదు. ఆ 2 years 4 years వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఎలాంటి స్ట్రగుల్ అనుభవించారు అనేది అర్థమయ్యి వాడికి ఒక ఫ్రీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ర్యాంక్ కాస్త అడిట్ అయినా కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, బిట్స్ బ్రాండ్ లాంటివి ఉన్నాయి, ఇంకా కాస్త 4-5 లక్షలు పెడితే మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి, కొత్త కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఎన్నో ఆన్లైన్ లెర్నింగ్ వచ్చేసింది. కాబట్టి ఏదో ర్యాంక్ రాకపోతే జీవన మరణ ఈరోజు జైయో అనేది జీవన మరణ సమస్య కాదు, ఈరోజు అలాంటిది ఏం లేదు. సో ఇవన్నీ సోషల్ చేంజెస్, ఎకనామికల్ చేంజెస్, ఈ ఆస్పిరేషన్ చేంజెస్, ఆపర్చునిటీ చేంజెస్ ఇవన్నీ రావడం వల్ల సహజంగానే పేరెంట్కి ఎక్కడికి వెళ్ళిందంటే ఈ పొద్దున 6 నుంచి 10 వరకు 8th క్లాస్ నుంచి 12th వరకు నిద్రాహారం లేకుండా చదవడం ఇది స్టూపిడ్ థింగ్ అని అర్థమైంది కొంతమంది పేరెంట్స్కు. ఇప్పటికీ కొంతమంది ఇన్నోసెంట్ పేరెంట్స్ అట్టనే ఉన్నారు. ఇదేం ఒలింపిక్ రేస్ ఏం కాదు మనం వెళ్ళేది. సో కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు లైఫ్ స్కిల్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషను, వాల్యూస్, మంచి ఎన్విరాన్మెంటు, హెల్త్ అనేది చాలా చాలా ఇడ్ ఆఫ్ అవర్ విషయాన్ని కరెక్ట్ చెప్పారు. సో దట్ ఈస్ ఫైన్ అండి. సో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. సో బహుశా తెలుగు రాష్ట్రాల్లో ప్రాబబుల్లీ ద బెస్ట్ క్యాంపస్ ఇది. ఇంటర్మీడియట్ వరకు దిస్ రిజెంబుల్స్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇన్ఫాక్ట్ అంటే ఇప్పుడు ఐఐటీస్ నుంచి వచ్చిన మా బెటర్ దాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. నేను అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగాను దాదాపు, ఇంక్లూడింగ్ సిబిఐటి విఎన్ఆర్ అన్ని తిరిగాను. ఇంత బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి విఎన్ఆర్ కూడా లేవు. ఈవెన్ మా ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫ్యాకల్టీ గురించి దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ టు రోమ్ అరౌండ్ ద క్యాంపస్. ఈ క్యాంపస్ చూసాక అనమాట. అండ్ హైదరాబాద్కి వెళ్ళమంటే వెళ్ళరు, ఇక్కడికి రమ్మంటే రారు, తర్వాత హైదరాబాద్ వెళ్ళమంటే వెళ్ళారు. బికాస్ దే లైక్ ద క్యాంపస్. సండేస్ ఇక్కడ లీజర్లీ స్ట్రోల్స్ కానీ హాయిగా అక్కడ నడవడం, ఈ చెట్లు, ద ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ గుడ్. సో ఇంకా ఐఐటీలో కంటిన్యూటీ చేసిన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది ఐఐటి నుంచి మళ్ళీ ఐఐటికి వచ్చినట్టు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ హియర్. అదొకటి ఉంది. అండ్ ఇప్పుడు మన ఫ్యాకల్టీ డీటెయిల్స్ మన దగ్గర 6 ఫ్యాకల్టీ ఉన్నారు సార్. ఎంపీసీ ఇట్ ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఇయర్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు వాళ్ళందరూ. ఫస్ట్ ఇయర్ లో 5 సెక్షన్స్ ఉన్నాయా? 5 అంటే టోటల్ 6 సెక్షన్స్ ఉన్నాయి సార్. బైపీసీ ఒకటి, ఎంపీసీ 5 సెక్షన్స్ ఉన్నాయి. స్టేట్ సిబిఎస్ఈ 2 ఉన్నాయి. ఎంపీసీ అందులో 4 సెక్షన్స్ సిబిఎస్ఈ సార్, ఒక సెక్షన్ స్టేట్ బోర్డు. సో 5 సెక్షన్లకు 6 ఫ్యాకల్టీస్ మీతో కలిపి, నాతో కలిపి 5. ఒక్కసారి బ్రీఫ్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారా? ఓకే, మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సైకత్ మల్లా ఉన్నారు. హీస్ ఫ్రమ్ ఐఐటి గువాహతి. ఐఐటి గువాహతి. అండ్ దెన్ సౌరవ్ సార్ ఉన్నారు, హీస్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఓకే. అండ్ దెన్ ఫిజిక్స్ కి వచ్చేసి నేనున్నాను, ఐఎమ్ ఫ్రమ్ మిట్స్ హైదరాబాద్. అండ్ ఆయుషి సూద్, షీస్ ఫ్రమ్ ఐఐటి రోపార్. అండ్ కెమిస్ట్రీకి అల్కా యాదవ్ ఉన్నారు, షీస్ ఫ్రమ్ ఐఐటి వారణాసి. అండ్ అరుణ్ కుమార్ ఉన్నారు, హీస్ ఫ్రమ్ ఐఐటి గువాహటి యాజ్ వెల్. బైపీసీకి ఈ ఐఐటి నుంచి ఫ్యాకల్టీ అనే కాన్సెప్ట్ లేదు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద కాలేజ్ దే ఆర్ ఫ్రమ్, బట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ వాట్ దే డూ. చెప్పారు ఇంతకుముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్, దే ఆర్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే వాళ్ళు ముందు ఆకాష్ లో పనిచేశారు. ఐ థింక్ మీకు తెలుసు ఆకాష్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ నీట్. సో మేము చాలా వెట్ చేసిన తర్వాతనే రిక్రూట్ చేసాం. ఇన్ఫాక్ట్ మన స్ట్రెంత్ ఇక్కడ బైపీసీకి చాలా లిమిటెడ్. వి టేక్ ఓన్లీ అప్ టు 25 స్టూడెంట్స్. అండ్ దానికోసం మేము డెడికేటెడ్ గా 2 బయాలజీకి, బాటనీకి, జువాలజీకి 2 ఫ్యాకల్టీని మేము ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసాము, తీసుకొచ్చాము. మేము ఓన్లీ బయాలజీ 25 స్టూడెంట్స్ కోసం డేకి 1 క్లాస్ చెప్పడం కోసం 2 టీచర్స్ ని పెట్టాము. అది ఎందుకు అంటే బైపీసీకి
ఎంపీసీకి కావాల్సిన దానికంటే బైపీసీకి ఎక్కువ అకాడమిక్ రిగర్ కావాల్సి. మన స్టూడెంట్తో మనం స్పెండ్ చేయాల్సిన టైం ఎక్కువ, స్టూడెంట్ బుక్స్తో స్పెండ్ చేయాల్సిన టైం కూడా ఎక్కువ. సో దానికోసం అని చెప్పి పర్టికులర్లీ ఇద్దరు ఫ్యాకల్టీని హైర్ చేశాం. సార్ యాక్చువల్గా ఇప్పుడు నార్మల్గానే ఇంతకుముందు ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రకారమే పెద్ద పెద్ద క్యాంపస్లు ఉంటే సీరియస్ ఉండదు అకాడమిక్స్. చాలామంది సీరియస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండే స్టూడెంట్స్ రాకపోయి ఉండొచ్చు. సో ఒక స్టూడెంట్కు మంచి టీచర్స్ ఎంత ముఖ్యం, మంచి ఇంటెన్సివ్ ప్రిపేర్ చేసే పీర్ గ్రూప్ కూడా అంతే ముఖ్యం. సో మీరు ఆల్రెడీ 5-6 months చదివారు కాబట్టి అంటే మీకేదో చాలా క్యాజువల్గా పెద్దగా చదువుక్కర్లేని పీర్ గ్రూప్ ఎక్కువ ఉందా స్టూడెంట్స్, లేదా ఇంటెన్స్గా బాగా చదువుకొని ర్యాంక్స్ తెచ్చుకోవాలని చాలా సీరియస్ హార్డ్ వర్క్ చేసేటువంటి స్టూడెంట్స్ అంటే పీర్ గ్రూప్ మీ అబ్జర్వేషన్ ఫ్రాంక్ అయిపోండి ఒకసారి. ఫ్రాంక్గా చెప్పాలంటే యాక్చువల్లీ అసలు అలాంటి కాన్సన్ట్రేటెడ్ థింగ్ ఏం లేదు సార్. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనే థింగే లేదు. మనకి ఈవెన్గా ఆల్మోస్ట్ ఉన్న 200 స్టూడెంట్స్లో చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. వీ హ్యావ్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. అంటే ఆల్మోస్ట్ అడ్వాన్స్ ర్యాంక్ లెవెల్ అంటే అడ్వాన్స్ ర్యాంక్ తెచ్చుకోగలిగిన స్టూడెంట్స్ ఒక 10 members ఉన్నారు. ఓకే. అండ్ దెన్ అసలు చదవని వాళ్ళు కూడా ఒక 10 members. ఎక్కడ అది కామన్ అండి. సో వీ హ్యావ్ సచ్ డైవర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని పారామీటర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్ కున్నా కూడా గ్రాండ్ టెస్ట్ నడుస్తుండొచ్చు. ఇంకా మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయలేదు. రివిజన్ స్టార్ట్ అవగానే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. వీక్లీ టెస్ట్ నడుస్తుంది. ఇప్పుడు వీక్లీ టెస్ట్ నడుస్తుంది. వీక్లీ టెస్ట్ లో మార్క్స్ టాప్ 5 వాళ్ళ మార్క్స్ రేంజెస్ ఎట్లా ఉంటుంది? టాప్ 5 రేంజ్ తీసుకుంటే ఇప్పుడు మనం టెస్ట్ పెట్టడం డిఫికల్ట్ గానే పెడతాము. అంటే మెయిన్స్ లెవెల్లోనే పెడతాం, అది మీకు తెలిసే ఉంటుంది. సో 300కి అవర్ టాపర్ ఇస్ 235 marks. 235 నిజంగా మెయిన్స్ తెచ్చుకోగలిగితే ఇట్స్ 99.949596. We are expecting a very good rank for him, sir. ఓకే. అలాంటి ఆ 200 పైన ఆర్ నియర్ 200 వచ్చే స్టూడెంట్స్ 5 ఉన్నారు. 180 to 220 మధ్యలో ఒక 5 to 6 స్టూడెంట్స్. యాజ్ మీకు హైదరాబాద్ ఉండే మీ విద్యానగర్, ఎస్ఆర్ నగర్, కొత్తపేట, నేరేడుమట్ట ఇట్లాంటి క్యాంపస్లలో టాప్ ర్యాంకర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటుందో ఇంచుమించు అట్లే ఉంది ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ అంతే సార్. మేబీ అక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, బికాజ్ అవి స్టేట్ క్యాంపస్ కదా. సో స్టేట్ సిలబస్ ఎక్కువ ప్రిఫర్ చేసే పేరెంట్స్ అక్కడికి వెళ్తారు. సో అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, పూల్ ఎక్కువ. సిబిఎస్ఈ పేరెంట్స్ రిలేటివ్లీ తక్కువ ఉంటారు. ఓకే. సో రెండో విషయం ఏంటంటే బహుశా ఇంకోటి సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ ఇంకా కొద్దిగా బెటర్గా ఇంప్రూవ్ అవుతారు. అది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే సిబిఎస్ఈ నుంచి ఫస్ట్ లో వచ్చినప్పుడు వాళ్ళు రిలేటివ్లీ కొంచెం వాళ్ళ స్కూల్స్ లో కూడా ఈ హోలిస్టిక్ గ్రోతే ఎక్కువ ఫోకస్ చేయడము అది జరుగుతుంది కదా. సో వాళ్ళు వచ్చి దెన్ ఈ కాంపిటేటివ్ మోడ్ లోకి రావడానికి ఒక 2 months పడుతుంది. ఆ పట్టాక దెన్ దే పికప్ ద పేస్. సరే ఇప్పుడు మనకు 5 sections ఎంపీసీ అన్నారు కదా. సో బైపీసీ స్ట్రెంత్ 25. బైపీసీ స్ట్రెంత్ 21. ఎంపీసీ స్ట్రెంత్ ఎంత? ఎంపీసీ స్ట్రెంత్ ఇట్ ఈస్ at 180 అప్రాక్సిమేట్లీ. 180లో 5 sections. 180లో 5 sections. ఇట్ ఈస్ లైక్ 36, 35. 36లో ఎవరైనా మెయింటైన్ అవుతుంది. అంతే ఉంది సార్. మన క్లాస్ స్ట్రెంత్ కూడా మన క్లాస్ లో అంతే మందిని ఫిట్ చేసేటట్టే క్లాస్ కూడా బిల్డ్ చేసాం. ఓకే. సో ఇండిపెండెంట్ క్యాంపస్ మొత్తం కంప్లీట్ ఈ బిర్లా పర్మనెంట్ స్కూల్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ క్యాంపస్ ఉంది. కంప్లీట్ మనకు ఒక సెపరేట్ బిల్డింగ్ వేరే, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ సెపరేట్. సో గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది, స్టేట్ బోర్డు ఉంది, సిబిఎస్ఈ బోర్డు ఎంపీసీకి అయితే. ఓకే. సో మీ గ్రౌండ్స్ కూడా ఇంతమంది అన్నారు నాతో, చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, ధీరజ్ గారు అన్నారు గ్రౌండ్స్ కూడా సపరేట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అని చెప్తే సపరేట్ గ్రౌండ్స్ ఇచ్చారు సార్. వాట్ ఈ సెడ్ వాస్ ట్రూ. మనకి సపరేట్ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, సపరేట్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, మనకి సపరేట్ వాలీబాల్, ఇక్కడ చూస్తున్న వాలీబాల్ కోర్ట్స్ కాకుండా అక్కడ 2 వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ బాస్కెట్ బాల్ కోర్ట్ సపరేట్ మన కోసం. సో అన్ని సపరేట్ గా ఉన్నాయి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి ఇట్స్ లైక్ ఇండోర్ కాబట్టి ఇట్ ఈస్ షేడ్ బిట్వీన్ స్కూల్ అండ్ బ్యాడ్మింటన్ లో ఇండోర్ ఉంది. ఇండోర్ కంప్లీట్ మీరు ఆ వెనక కనిపిస్తున్నది ఆ బ్లాక్ మొత్తం బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇన్ఫ్రా వైజ్ దిస్ ఈస్ రియల్లీ గుడ్ సార్. అన్ని ఒక స్టూడెంట్ కి గ్రోత్ కి, హోలిస్టిక్ గ్రోత్ కి కావాల్సిన ప్రతి థింగ్ ఇక్కడ ఈ క్యాంపస్ లో అరేంజ్ చేశారు. సార్ ఇప్పుడు 8 faculties ఉన్నారు. 8 faculties బీబీ నగర్ అంటే అంత దూరమేం కాదు, రింగ్ రోడ్ 10-15 నిమిషాలు కాబట్టి హైదరాబాద్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా వీళ్ళంతా? లేదు సార్, అందరూ ఇక్కడే ఉంటారు సార్. టోటల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు. సో మామూలుగా కాలేజ్ టైం స్టడీ అవర్స్ కూడా ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. స్టడీ అవర్ మనకి ఈవినింగ్ 6 వరకు రోజు ఫ్యాకల్టీ ఉంటారు. 6లో ఒక 2 ఫ్యాకల్టీ అలా మధ్యలో వచ్చేళ్తూ కూడా ఉంటారు. నైట్ టైం నేను రెగ్యులర్ గా నైట్ స్టడీ అవర్స్కి వస్తుంటాను. అదర్వైజ్ ఎవరినైనా ఫ్యాకల్టీని పిలిచినప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు. బట్ 6 వరకు ఎవ్రీడే అందరూ ఉంటారు. ఒక్కసారి డే షెడ్యూల్ చెప్పారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? సో యూజువల్లీ వేకప్ స్టార్ట్స్ at 5:30 రోజు 5:30 ఎగ్జాక్ట్ వేకప్ స్టార్ట్స్. అండ్ అప్రాక్సిమేట్లీ 6కి అరౌండ్ ఆ టైం వరకు దే గో ఫర్ ఫిట్నెస్. సో ఒక 45 minutes ఎవ్రీడే ఫిట్నెస్ ఉంటుంది సార్. అది మ్యాండేటరీ. మేము లేపి మరీ పంపిస్తాం పిల్లల్ని.
ఖచ్చితంగా మీరు లేస్తారు ఐఐటీలు బిట్స్ వాళ్ళు 8-10 దాకా లేవారు కదా నార్మల్గా. మేము లేవకుండా పీఈటీస్ లేస్తారు కదా సార్. అంతే. సో మాకు దాని వాల్యూ తెలుసు సార్, దట్ ఈస్ ఇట్. సో ఒక 45 minutes అయిన తర్వాత దెన్ దే ఫ్రెష్ అప్ అండ్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ ఈస్ రియల్లీ గుడ్. ఎవ్రీ డే 2 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, అలాంగ్ విత్ ఫ్రూట్స్, కార్న్ఫ్లేక్స్ అండ్ బ్రెడ్ అండ్ జామ్. ఎవ్రీ డే ఉంటుంది. ఓకే. 2 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ కార్న్ఫ్లేక్స్, మిల్క్, బ్రెడ్ అండ్ జామ్. నైట్ మధ్యాహ్నం ఇక్కడ తిన్నాను. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వెరీ సాఫ్ట్, బాగుంది. యా, బ్రేక్ఫాస్ట్ ఈస్ రియల్లీ గుడ్. నేను బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వను ఎప్పుడు కూడా. ఓకే. అండ్ ఉతప్ప, బోండా, రెగ్యులర్ మన సౌత్ ఇండియన్ అన్నీ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ మన రెగ్యులర్ మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండవు. మార్నింగ్ వెళ్తారు, గ్రౌండ్కి వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. స్టార్ట్ అవుతుంటే 8 o'clock. 8 o'clock కి విల్ starts. అకాడమిక్ డే స్టార్ట్స్. 8 నుంచి అకాడమిక్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే 1 o'clock వరకు క్లాసెస్ రన్ అవుతాయి సార్. 8 to 1 అంటే ఇట్స్ 5 hours. ఇట్స్ 5 hours. అందులో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ స్కెడ్యూల్ 4.5 అంటే 1.5 3 1.5 టీచింగ్ అవర్స్. టీచింగ్ అవర్స్. 1 hour వరకు 1 o'clock లేకపోతే 1 కు బ్రేక్. 1 కి మళ్ళీ బ్రేక్స్. సో 1 నుంచి 150 వరకు. నిన్న నైట్ తిన్నాను మీ కిచెన్ లో. స్కూల్ వాళ్ళు కనిపించారు, సపరేట్ డైనింగ్. అది డైనింగ్ కూడా సెపరేట్ సార్. స్కూల్ తో సంబంధం లేదు. లేదు, వీ హావ్ అన్నిటికీ అదే నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది. అక్కడ ఎవరు స్కూల్ కనపడలేదు, అందరు కాలే వాళ్ళు ఉన్నారు. నాకు అర్థమైతే ఒక సపరేట్ ఉండొచ్చు, నాకు అర్థమైంది. లేదా సెపరేట్ ఉన్నాయి మనకి అన్ని. సో 1 to 150 బ్రేక్. యూజువల్లీ పిల్లలు సెటిల్ అయ్యే వరకు 2 అవుతుంది. దెన్ 2 to 5 యూజువల్లీ వీ రన్ స్టడీ అవర్స్. అండ్ కొంతమంది పిల్లలు ఎక్స్ట్రా కూర్చొని చదువుకుంటారు, సో వాళ్ళ కోసం ఫ్యాకల్టీ 6 వరకు ఉంటారు. అండ్ బ్రేక్ మాకు ఫుల్లీ రెసిడెన్షియల్, నో డేస్ కాలేజ్. ఫుల్లీ రెసిడెన్షియల్. సో 5 o'clock to 6 o'clock స్పోర్ట్స్ ఆర్ యూజువల్లీ 6:15 వరకు రన్ అవుతుంది. దెన్ హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్. 5 నుంచి 6:15 వరకు. 5 నుంచి 6:15 వరకు రోజు 75 minutes గేమ్స్. 75 minutes గేమ్స్. 6:15 తర్వాత 6:15 to 6:45 ఫ్రెష్ అప్ సార్. మళ్ళీ ఫ్రెష్ అప్ అండ్ స్నాక్స్. ఫ్రెష్ అప్ అండ్ స్నాక్స్. అండ్ దెన్ 6:45 మళ్ళీ స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. 6:45 నుంచి 6:45 to 8:45 స్టడీ అవర్. ఇప్పుడు 2 hours. మళ్ళీ ఉదయం కూడా 3 hours. ఆఫ్టర్నూన్ 3 hours. సో 5 hours స్టడీ అవర్స్. 5 hours డైలీ స్టడీ. ఆఫ్టర్ డిన్నర్ వాళ్ళ చాయిస్, సెల్ఫ్ స్టడీ అవర్. యా, మనము ఇట్స్ లైక్ వీఆర్ ఆఫరింగ్ ఈ హోలిస్టిక్ గ్రోత్ అన్నప్పుడు అలాంగ్ విత్ ద ఎక్స్ట్రా కరిక్యులర్స్ అకాడమిక్ రిగర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ డే 5 hours స్టడీ అవర్ ఇస్ మ్యాండేటరీ. మీరు ఆడతారా గేమ్స్ పిల్లలతోటి? క్రికెట్ ఆడతాను. నేను రిలేటివ్లీ కొంచెం స్పోర్ట్స్ తక్కువ, బట్ అదర్ ఫ్యాకల్టీ, ఇప్పుడు మన కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మీరంటే మీ ఫ్యాకల్టీ అరుణ్ సార్ ఉన్నారు, ఆయన డైలీ క్రికెట్ ఆడతారు. అండ్ ఈ వెంకన్న సార్ ఉన్నారు. యాక్చువల్ నేను వెంకన్న సార్ గురించి చెప్పాలి. ఈస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఆయన మ్యాథ్ అండ్ కంప్యూటింగ్ బీటెక్ గై ఫ్రమ్ వెరీ ఐఐటి ఖరగ్పూర్ బీటెక్ మ్యాథ్స్ అండ్ టీచింగ్ వచ్చాడు. టీచింగ్ వచ్చారు. హైలో హైలీ అది అంటే హై పేయింగ్ జాబ్ అది యాక్చువల్లీ. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళకు. మ్యాథ్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ గుడ్ సార్. యాక్చువల్లీ చాలా హై పేయింగ్ జాబ్స్ దొరుకుతాయి వాళ్ళకి. తెలుసు నాకు. మా మ్యాథ్స్ అండ్ ఆల్రెడీ చదివాడు కదా. సో ప్యాకేజ్. సో వెంకన్న సార్ కూడా ఉన్నారు. హీస్ అ బీటెక్ గై ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఆయన ఎవ్రీడే బ్యాడ్మింటన్ ఆడతాడు పిల్లలతో. ఓకే. యా, ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చే ముందు నాకుండే ఐడియా ఏంటంటే, ఎట్లా సిటీ దూరంగా ఉన్నది, 9 వాళ్ళ ఓన్ క్యాంపస్ కాదు, టైప్ ఉంది. అవును. తర్వాత వీళ్ళు కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా కొంచెం మరీ ఎక్కువ కాదు, కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ కూడా కొంచెం మరీ అక్కడికంటే కొంచెం తక్కువ రేట్ చేసి ఉండొచ్చే నా పర్సెప్షన్ ఉండే. ఫ్రాంక్ చెప్తున్నాను. లేదు మీతో మాట్లాడిన తర్వాత, పిల్లలతో మాట్లాడిన తర్వాత నేను సర్ప్రైజ్ అయినా. అసలు అంటే ఇంత బాగుంది అనే విషయం నాకు నిజంగా కూడా ఇప్పటివరకు తెలియదు. ఇంత టాప్ ఫ్యాకల్టీ, మీకు ఇంత కంఫర్ట్గా హ్యాపీగా ఉన్నారు అని నాకు తెలియదు. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొద్ది ముగ్గురు ఫోన్ చేసి ఇట్లా ఉందంటున్నారు, ఫోన్ చేశారు. ఏమో అనుకున్నాను, కానీ వాళ్ళు సెట్ కాకపోవడం వల్ల వెళ్ళిపోయారని చెప్పి నేను విన్నాను. సో అమేజింగ్ యాక్చువల్లీ. ఒక్క ఫ్యాకల్టీ అలా వెళ్ళారు, కానీ అని చెప్పేది పిల్లలు వెళ్ళిపోయింది. పిల్లల చాలా తక్కువ సార్. అది చాలా చాలా తక్కువ. ఇట్స్ లైక్ 5 స్టూడెంట్స్ అంతే. అది కామన్. అయితే 20% డ్రాప్ అవుట్స్ అనేది కామన్. 20% కూడా ఇక్కడ సార్. 5 స్టూడెంట్స్ అంటే 2.5% అంతే. అసలు డ్రాప్ అవుట్స్ లేకుండే సార్. వన్స్ యూ కమ్ టు దిస్ క్యాంపస్ నో, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లీవ్. వచ్చే ముందు అనిపిస్తుంది ఇంత దూరం వెళ్ళాలా. నేను ఇంతమంది భరత్ గారు చెప్తున్నారు, ఫస్ట్ నేను సిద్దిపేటలో పెట్టాను సార్, చాలా మంది అడుగుతున్నారు కాలేజీ బ్రాంచ్ పెట్టండి అని చెప్పాను. చెప్తే, సార్ సిద్దిపేటకి ఎవరు వస్తారు సార్, ఫ్యాకల్టీ రావడం కష్టం సార్, అది సిటీ దాటి రారు సార్. లేదు సార్, మీరు ఒకసారి సిద్దిపేటకు ఫ్యాకల్టీ కాదు, మీరు ఒకసారి తీసుకురండి, తీసుకొచ్చి ఒక రోజు తింపండి, తర్వాత రమ్మని అడగండి. మీరు డైరెక్ట్ చెప్తారా అని చెప్తే, ఇప్పుడు సిద్దిపేటకి ఎవరు వస్తారు అప్లికేషన్ పెడితే 45 మెంబర్స్ వచ్చారట. అప్లికేషన్ టీచర్స్ ఎవరు వస్తారో వాట్సాప్ పెడితే 45 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు సిద్దిపేటకి వెళ్తామని. హైదరాబాద్లో చాలా మంది వెక్స్ అయిపోయారు. ట్రాఫిక్, పొల్యూషన్, ఇవన్నిటితోటి చికాకు, అంటే మీకు న్యాచురల్ చికాకు వస్తావు ఎన్విరాన్మెంట్ తోటి.
సో అందుకని చెప్పి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అసలు మీకు తిరిగి వెళ్ళిపోవడం అంటూ ఉండదు. హ్యాపీ అంటే మీకు మళ్ళీ ఐఐటీ కంటిన్యూ చేసి మీరు రీసెర్చ్ చేసినట్టు మళ్ళీ ఐఐటీలో మళ్ళీ అనిచ్చినట్టు. అలా సేమ్ ఎన్వైరన్మెంట్ సార్. మాకు బిట్స్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ క్యాంపస్ కొంచెం చిన్న సైజ్ లో అదే క్యాంపస్, అదే ఆల్మోస్ట్ అదే క్యాంపస్. బట్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్సలెంట్ హియర్. మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అయితే అదే ఆ క్రెడిట్ నేను చైర్మన్ సార్కి ఇవ్వాలి. చైర్మన్ సార్ నేను చూసాను కదా, ఎంత ప్యాషన్. నిజాముంది అన్నారు మీరు ఆఫ్ ది రికార్డ్. అసలు బిల్డింగ్ కడుతూనే ఉంటాడు, ఖర్చు పెడుతూ. రేపు దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తే కొన్ని 100 కోట్ల లాభం వచ్చేదని. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సార్. ఆయన నన్ను ఎప్పుడు రూమ్ లోకి పిలిచినా కూడా, అంటే ఆయన క్యాబిన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఒకటే చెప్తాడు, అభిజ్ఞాన్ ఇది మనకు బిజినెస్ కాదు. ఓకే, డబ్బుల కోసం నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, నేను ఇది డబ్బుల కోసం చేయట్లేదు. అర్థమవుతుంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. బహుశా దీని వాల్యూ 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది, ఈజీగా ఉంటుంది సార్. 200-300 crores ఈజీ. దాంతో ఒక 500 మంది నడిపే స్కూల్, ఒక 200-400 మంది ఉండేటువంటి నథింగ్ సార్. ఆ డబ్బులు నథింగ్. దానిలో కూడా మిగిలిన మెయింటెనెన్స్ మిగిలిన మళ్ళీ చైర్మన్ సార్కి ఏంటంటే డబ్బులు ఏమన్నా మిగిలినా కూడా మళ్ళీ ఇక్కడే కన్స్ట్రక్షన్ పెట్టేస్తారు. అది ఏం ప్యాషన్ నాకు అర్థం కాదు. ఆయన బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చాడు, బిల్డర్ కానీ ఆయన నాకు అర్థమవుతుంది కదా. I think that is the value he gives to education, sir. It's a great thing and actually. That it is a noble thing actually. ధీరజ్ గారు కూడా అదే అన్నారు. ధీరజ్ గారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన డైరెక్టర్ అని చూస్తున్నారు కదా. సో ఆయన డైరెక్టర్ అట్లే ఉన్నారు, చైర్మన్ గారు అట్లే ఉన్నారు. అలానే ఉంటారు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ అభిజ్ఞ గారు. సో అద్భుతమైన విషయాలు చెప్పారు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత చేరడం కోసం కాకపోయినా చూడడం కోసమైనా వస్తారు ఇక్కడికి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.